హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం టమాటా రైస్ ఏ విధంగా చేసుకోవాలో చూడబోతున్నామండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, సింపుల్ ప్రాసెస్ అనమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకేనా, మనం రెసిపీ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం టమాటాలు చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్సీలోకి వేసేసుకోవాలి. దీన్ని మనం చక్కగా పేస్ట్ లాగే చేసేసుకోవాలి. టమాటా రైస్ కాబట్టి మనం ఫస్ట్ ఇలాగా టమాటా పేస్ట్ అనేది చేసుకుంటున్నాము. అయితే దీంట్లోకి మనం ఒక 3 వెల్లుల్లి కూడా వేసుకోవాలి. చూస్తున్నారు కదండి, సో ఈ విధంగా మనకి అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని ఒక మూకుడు పెట్టేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి కాస్తంత ఆయిల్ వేసేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్ వేసేసుకుందాము. మనం ఇందులో అన్నీ కూడా చిన్న చిన్నగానే కట్ చేసుకున్నామండి. ఒక ఉల్లిపాయ తీసుకున్నాం, ఒక టమాటా తీసుకున్నాము, అలానే ఒక 3-4 పచ్చిమిర్చి కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాం మనం. సో ఇక్కడ ఏం చేశానంటే ఆల్రెడీ నేను 2 టమాటాలు ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ పెట్టేశాను. అది కాకుండా ఇంకొక టమాటా అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో అదనమాట. అలానే కరివేపాకు కూడా వేసుకోవాలండి. సో ఇప్పుడు మనం దీన్ని చక్కగా ఒకసారి కలిపేసుకుందాము. కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచి దీన్ని మనం చక్కగా మగ్గనివ్వాలి. సో చూస్తున్నారు కదండి, అలా మగ్గుతూ ఉంది కదా. ఇప్పుడు మనం దీంట్లోకి బిర్యానీ ఆకు వేసుకోవాలి. అలానే ఇది ఉంటుంది కదండి, యాలకులు, లవంగాలు. సో ఇవన్నీ కూడా నేను మీకు వీడియోలో చూపించాను కదా. సో అవి అన్నీ కూడా కొంచెం కొంచెంగానే వేసుకోవాలి. కొంచెం మసాలా ఘాటుగా ఉండాలి అలా అనుకుంటే మీరు ఇంకాస్త వేసుకోవచ్చు. సో నేనైతే చాలా కొంచెం కొంచెం వేసుకున్నాను. అలానే ఆవాలు, జీలకర్ర. సో ఇది కూడా కొంచెం కొంచెం వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతా ఒకసారి కలిపేసుకొని అంతా కూడా బాగా కుక్ అవ్వాలి. కుక్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేద్దాం. సో మీరు చూస్తే అది ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ అలానే పసుపు వేసేసుకోవాలి. ఇవి బాగా కుక్ అయిన తర్వాతనే మనం దీంట్లోకి మనం ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి ఈ టమాటా పేస్ట్, అది వేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనం దీన్ని బాగా కుక్ చేయాలి. అంటే మనం టమాటాలు డైరెక్ట్గా మిక్సీ పెట్టేసాం కాబట్టి ఆ పచ్చిదనం అనేది ఉంటుంది కదా. సో అది పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. మనకి అది రసం అంతా కూడా ఇంకిపోతుంది అనమాట, దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. సో అలా వచ్చేంత వరకు దాన్ని మనం చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి. సో మనం దీంట్లో ఎక్కువ మసాలాలు ఏమీ యూస్ చేయట్లేదు. చాలా సింపుల్గా ఉంటుంది. ఏ టైంలో అయినా సరే సింపుల్గా తినేయచ్చు అనమాట, ఈజీగా. అంటే కడుపులో హెవీగా అంటూ ఏమీ ఉండదు. ఇప్పుడైతే మనం గరం మసాలా వేసుకుంటున్నాము. అది కూడా చాలా తక్కువగానే వేసుకున్నాను. అలానే కొంచెం కారం. మీకు కొంచెం స్పైసీగా ఉండాలనుకున్నా, ఇంకొంచెం మసాలా అవన్నీ కావాలనుకుంటే కాస్త యాడ్ చేసుకోవచ్చు మీరు. సో అందులో నేను ఇది నైట్ టైం చేస్తున్నాను కాబట్టి చాలా తక్కువగానే వేసుకున్నాను. నార్మల్గా చేసుకుంటే ఇంకాస్త ఎక్కువగా వేసుకుందును. సో ఇప్పుడు దీన్ని మనం మసాలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలా కలుపుకొని రైస్ వేసేసుకోవడమే. రైస్ వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఇక్కడ మనం బాస్మతి రైస్ వాడుతున్నామండి. సో అందుకని కాస్త మెల్లగానే కలుపుకోవాలి. ఫైనల్గా దీంట్లోకి కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర కూడా వేసేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చండి. సో పొయ్యి మీద ఉంచేసి సాల్ట్ వేసేసుకొని కలిపేసుకుంటే ఈజీగా కలిసిపోతుంది అనమాట. ఫైనల్గా టమాటా రైస్ అయితే ఇలా అయిందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయితే మీకు కూడా టేస్ట్ బాగా వస్తుందన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది.